డబ్బులు ఇస్తామని మాయమాటలు చెప్పి కిడ్నీని దోచేసిన కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేశారు నగరపాలెం పోలీసులు. కేసు వివరంలో సిఆర్ నంబర్ 184 అబ్లిక్ 2024 ఇక యు సెక్షన్ 370 ఎన్క్లేవ్ 2 అలాగే 417 మరియు 465 466 468 471 120 అబ్లిక్ బి మరియు 34 ఐపీసీ సెక్షన్ 1819 మరియు 20 ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994. రిమాండ్ ముద్దాయిల వివరములు సయ్యద్ యూసఫ్ సోను బాషా బాషా తండ్రి అక్బర్ 28 సంవత్సరాలు, కులం ముస్లిం, గీతా మందిర్, వీధి సీతారామాపురం, ఏలూరు రోడ్డు, విజయవాడ. ఫేస్బుక్ లో మొదట ఫిర్యాదుని కలిసిన వ్యక్తి నిమ్మకాయల సుబ్రహ్మణ్యం, తండ్రి రాంబాబు 33 సంవత్సరంలో, కులం కాపు, నరసప్ప చెరువు, బంటుమిల్లి మండలం, కృష్ణా జిల్లా, A5 యొక్క బావమర్ది. వివరాల్లోకి వెళ్తే ఫిర్యాది స్వగ్రామం గరికపాడు గ్రామం, క్రోసూరు మండలం. అతను గతంలో భార్య పిల్లలతో ఫిరంగిపురం గ్రామంలోని సాయిబాబా గుడి ప్రక్కన నివాసం ఉంటూ ప్రస్తుతం తన బంధువు వరుస కక్క ఇంట్లో నివాసం ఉంటూ బ్రతుకు తెరువు నిమిత్తం ఫ్యాన్సీ షాప్, కూరగాయల షాప్ వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఏ వ్యాపారం కలిసి రాక ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. దాని వల్ల ఫిర్యాదు 8 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పులు తీర్చలేక కుటుంబాన్ని పోషించలేక ఏమి తోచిన పరిస్థితుల్లో మధు హనీ పేరుతో ఉన్న తన ఫేస్బుక్ అకౌంట్ నుండి ఆన్లైన్ నందు చూస్తూ ఉండగా అక్కడ ఆల్ ఇండియా కిడ్నీ డోనర్స్ గ్రూప్ లో కిడ్నీ డొనేట్ కావాలను అనే ఆప్షన్ చూసి ఆ కిడ్నీ అవసరమైన వ్యక్తికి తన కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయనే ఆశతో మరియు తన అప్పులు తీరుతాయనే ఆలోచనతో ఆ పేజీలో ఫిర్యాది ఐఎమ్ ఓ పాజిటివ్, ఏజ్ 30 విత్ ఫ్యామిలీ పర్మిషన్స్ అండ్ మై వైఫ్ బి పాజిటివ్, ఏజ్ 30 విత్ ఫ్యామిలీ పర్మిషన్స్, ప్లీజ్ కాంటాక్ట్ అని మెసేజ్ చేశాడు. ఆ తర్వాత అదే రోజు ఒక వ్యక్తి ఫోన్ చేసి ఫేస్బుక్ మెసెంజర్ సోను కింగ్ అను ఐడి ద్వారా ఫిర్యాదికి ఫోన్ చేసి మధ్యవర్తిని పరిచయం చేయగా సదరు మధ్యవర్తి ఫిర్యాదితో విజయవాడకి రమ్మని చెప్పగా ఫిర్యాది అక్కడకు వెళ్ళగా అక్కడ కిడ్నీ పేషెంట్ కి సంబంధించిన బంధువులు పరిచయమై కిడ్నీ డొనేట్ చేస్తే 30 లక్షలు ఇస్తామని నమ్మబలికి ఫిర్యాదికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి 15వ తేదీ 6వ నెల 2024 తేదీన డాక్టర్ ఫిర్యాదికి ఆపరేషన్ చేసి కుడి కిడ్నీ తీసి కేతినేని వెంకటస్వామి అనే వ్యక్తికి మార్పిడి చేశారు. ఆ తర్వాత ఫిర్యాదికి పలు దఫాలుగా 59,500 రూపాయలు ఆన్లైన్ ద్వారా పంపి మరో 50,000 డబ్బులను ఫిర్యాదికి డిశ్చార్జ్ సమయంలో చేతికిచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న నగరపాలెం SHO ఎం మసూదన్ రావు తక్షణమే నమోదు చేశారు. ఆ తర్వాత వెస్ట్ DAP గారైన శ్రీ KV మహేష్ సదరు కేసులో విచారణ చేపట్టి ముద్దాయిలను పట్టుకోవడానికి 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాబడిన సమాచారం మేరకు ఈ రోజు 16వ తేదీ 7వ నెల 2024వ తేదీన మధ్యాహ్నం 12:30 జిల్లా కోర్టు రోడ్డులోని సంఘం డైరీ వద్ద పైన తెలిపిన 2 ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది. పరారీలో ఉన్న మిగిలిన ముద్దాయిల కోసం గాలింపు కొనసాగుతోందని వారిని త్వరలోనే పట్టుకుని కోర్టుకు హాజరుపరుస్తామని తెలియజేశారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రీసెంట్గా నమోదైన కిడ్నీ రాకెట్కి సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించడం జరిగింది. క్రైమ్ నెంబర్ 184/2024 అండర్ సెక్షన్ 370 క్లాస్ 2 417 465 466 468 471 120B రెడ్ విత్ 34 IPC మరియు సెక్షన్ 18, 19, 20 ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 1 వీక్ బ్యాక్. అందులో కంప్లైనెంట్ యొక్క పూర్తి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ బంధువుల్ని మిగతా వాళ్ళని విచారించి ఇందులో అక్యూజ్డ్గా 5 మందిని మనం పేర్కొనడం జరిగింది స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ అక్యూజ్డ్లో A1 ముద్దాయి అయిన సయ్యద్ యూసఫ్ సోను బాషా అలియాస్ బాషా, ఇతను గీతా మందిర్ వీధి, సీతారామాపురం, ఏలూరు రోడ్డు, విజయవాడలో ఉంటున్నాడు. మరియు A3 నిమ్మకాయల సుబ్రహ్మణ్యం, తండ్రి రాంబాబు, ఇతని వయసు 33 సంవత్సరాలు, కృష్ణా జిల్లా వాసి, బంటుమిల్లి మండలం, నరసప్ప చెరువు విలేజ్. వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగిందండి ఈరోజు. వీళ్ళిద్దరిని ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్కి సహకరించే విధంగా కోర్టులో దాఖలు చేసి వీళ్ళని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతుంది. మిగిలిన ముద్దాయిలైన A2, A4, A5 పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. వాళ్ళని పట్టుకోవడానికి కూడా పార్టీలు తిరుగుతున్నాయి. అంటే ఎవరెవరి పాత్ర ఎంత అనే దాన్ని బట్టి నెక్స్ట్ అరెస్టులు కూడా ఖచ్చితంగా చేసి ఈ కేసులో పురోగతి తీసుకొచ్చి ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా
ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ముగిస్తామని తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు రిమాండ్ పెడుతున్న ముద్దాయిలు A1 భాష అనే అతను, ఇతని పాత్ర ఏంటంటే మొదట ఇతనే ఫేస్బుక్లో కంప్లైనెంట్ యొక్క మెసేజ్ చూసి ఫస్ట్ ఇతనే ఫోన్ చేసి, నువ్వు కిడ్నీ అమ్మితే నేను ఒక పార్టీని చూపిస్తాను, ఒక మీడియేటర్ని కూడా చూపిస్తాను, నేను కూడా కిడ్నీ అమ్మాను, నాకు కూడా హెల్త్ బాగానే ఉంది, నువ్వు కూడా అమ్ము, పర్లేదు, నీకు డబ్బులు వస్తాయని ప్రోత్సహించి ఇతన్ని కిడ్నీ అమ్మేలా చేశాడండి A1. A3 వచ్చి నిమ్మకాయల సుబ్రహ్మణ్యం. ఇతను ఎవరైతే కిడ్నీని రిసీవ్ చేసుకున్నాడో వెంకటస్వామి యొక్క బావమరిది. సో ఇతను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు టెస్టులు చేయించినాడు. టెస్టులు చేయించడమే కాకుండా ఇతను కూడా ప్రోత్సహించినట్టు మనకి క్లియర్గా తెలుస్తున్నందువల్ల ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెడుతున్నామండి.